ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే కళరత్న ఉగాది పురస్కారాలకు అవసరమైన హంస తెలుగు తల్లి విగ్రహాలు తెనాలిలో సిద్ధమయ్యాయి. పట్టణానికి చెందిన అంతర్జాతీయ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర వీటిని రూపొందించడం విశేషం. స్థానిక నాజర్పేటలోని కాటూరి శిల్పశాల గ్యాలరీలో మంగళవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న ఉగాది పురస్కారాలకు బహుకరించే హంస తెలుగు తల్లి విగ్రహాలు ప్రదర్శించారు. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితికి వీటిని అందజేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆ జ్ఞాపికల్ని సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన ప్రతిష్టాత్మక కళారత్న ఉగాది పురస్కారాలతో వివిధ రంగాల ప్రముఖుల్ని సత్కారం కోసం 40 హంస ప్రతిమలు, 120 తెలుగు తల్లి విగ్రహాలను రూపొందించినట్లు శిల్పకారుడు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర విభజన నుండి ఈ అవకాశం తమకు లభించడం గర్వకారణమన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ గారు శిల్పకారులను అభినందించారు. తెనాలి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించకముందే కాటూరి శిల్పుల కళా ప్రతిభ గురించి విన్నానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. తొలి పండుగ ఉగాది సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కళాకారులకు కానీ, మరి ప్రతిభావంతులకి, సంఘ సంస్కర్తలకు కానీ, మరి సమాజానికి ఎంతో కృషి చేసి సేవ చేసి సర్వీస్ చేసే వాళ్ళకి కానీ, నాటకాలకి, రంగస్థల కళాకారులకు కానీ, మరి సినీ నటులకు కానీ, అలాగే వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళందరికీ కళారత్న పేరుతోటి, ఉగాది పురస్కారం పేరుతోటి సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇంతకుముందు ఈ నమూనాలన్నింటినీ తెలంగాణలో తయారు చేసేవారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి మనం కూడా ఆంధ్రాలోనే చేపించాలి కాబట్టి ఎవరు ఈ పురస్కారాలు చేస్తారని చర్చ రాష్ట్ర సాంస్కృతిక శాఖలో వచ్చినప్పుడు ఎవరో వారు చేస్తారని మా గురించి డిపార్ట్మెంట్ వారికి చెప్తే వారు మాకు కబురు చేసి మరి ఇట్లా ఇంతకుముందు ఈ తెలంగాణలో తయారయ్యి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్న భావోద్వేగాలతో తెలంగాణలో చేపించే మాకు ఇష్టం లేదు కాబట్టి ఆంధ్రాలో చేసేవాళ్ళు కావాలి, మీరు చేయగలరా అయ్యి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చాం. మరి అప్పటి నుంచి ఈ కళారత్న పురస్కారాలు మరి మేమే తయారు చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది నిష్ఠాతులకి ఇచ్చే ఇలాంటి పురస్కారాలని మేము తయారు చేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి తెలుగు తల్లి పురస్కారానికి ఒక తెలుగు తల్లి విగ్రహం, ఒక 10,000 నగదు గవర్నమెంట్ వారికి అందజేస్తుంది. అలాగే కళారత్న ఇచ్చే పురస్కారానికి ఒక మరి బ్రాస్ హంస, తర్వాత గోల్డ్ పెయింటింగ్తో చేసిన బ్రాస్ హంసని 50,000 నగదు గవర్నమెంట్ మరి ఆ పురస్కారం పొందిన వాళ్ళకి ఇస్తుంది. గత సంవత్సరం నేను కూడా కళారత్న పురస్కారం తీసుకున్నాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఈ పురస్కారం తీసుకొని ఇలా తిరిగి చూస్తే కొన్ని వందల మంది ఈ కళారత్న పురస్కారాలు, తెలుగు విగ్రహాలు పట్టుకొని ఉంటే నా జన్మ ధన్యమైంది కదా, ఇంతమంది గొప్ప వాళ్ళకి ఇచ్చే పురస్కారాలు మరి మా సంస్థ తయారు చేస్తున్నా కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యాను. అలాంటి అదృష్టం మరి మాకు దక్కింది, ఇది అదృష్టంగానే భావిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం కళారత్న ఉగాది, అవి మా చేతుల మీద తయారయ్యటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎల్లుండి ఈ పురస్కారాలని మరి వారి ఇచ్చే సందర్భంగా మేము ఈరోజు వారికి అందజేయమన్నారు. ఈ సందర్భంగా ఒకసారి ఈ కళారత్న పురస్కారాలని, ఉగాది పురస్కారాలని తిలకించవలసిందిగా మన ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఇన్ని కళాఖండాలు తయారు కావడం, మరి నాకు తెలిసినంత మటుకు ప్రపంచ వేదికల మీద తెనాలి కాటూరి శిల్ప కళాశాల పేరు ఎప్పుడు మోగుతూనే ఉంది. నేను చాలా సందర్భాల్లో తెనాలి రాకముందు కానీ, తెనాలి వచ్చిన తర్వాత కానీ కాటూరి శిల్ప కళాశాల పేరు చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాం. మీ అందరికీ కూడా తెలుసు మన మీడియా మిత్రుల ద్వారా. మరి చెత్త ద్వారా కూడా నిజంగానే ఒక గొప్ప వాటిని సృష్టించవచ్చు అని చూపించారు మన వెంకటేశ్వరరావు గారు. నేను వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మరి రాబోయే ఉగాది పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ రంగాల్లో నిపుణులైన వారికి అందించే పురస్కారాలని మరి మన తెనాల్లో తయారవుతుందంటే నాకు కొంత ఆశ్చర్యంగా అనిపించింది చెప్పగానే. మన తెనాల్లో ఈ పురస్కారం కూడా మన దగ్గర తయారవుతుందని వారు చెప్పిన తర్వాత నిజంగానే ఒకసారి మరి ఇక్కడ పరిశీలించి ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. కళ్ళకు కూడా వితిన్ షార్ట్ స్పాన్ నాకు తెలిసి 20 రోజుల్లో తయారు చేసామని చెప్పారు. మరి అది చూస్తే కూడా చాలా జీవం ఉట్టిపడేలాగా నిజంగానే ఒక గొప్పగా పనిచేసిన వాళ్ళకి, ఒక కళల్లో గొప్పగా రాణించిన వాళ్ళకి ఇవ్వదగ్గ బహుమతిలాగా రాష్ట్ర ప్రభుత్వం
మరి మన దగ్గర తయారు చేయాలి. తెనాల్లో వెంకటేశ్వరరావు గారికి ఈ అవకాశం ఇచ్చి మరి తయారు చేయించడం అంటే ప్రభుత్వం ఎంతగా వారిని నమ్మింది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. గతంలో కూడా వారే చేశారని చెప్పారు. మరి వారికి ఒక గొప్ప అవకాశం ఇది. ఇది ఒక్కటే కాదు, ఇది ఇంకో చిన్న పని అని భావించడానికి ఏం లేదు. ఇది ఇంకొకళ్ళు చేసే పని కూడా కాదు. మరి ఐరన్ స్క్రాప్తో పోయినసారి శివాజీ విగ్రహాన్ని చేశారు. 30 లక్షల పైన ఖర్చు పెట్టి సుదీర్ఘకాలం వందల మంది వర్కర్స్ని పెట్టి మరి ఒక విధంగా వారు ఈ ఆర్ట్ గ్యాలరీలో ఈ చేయడంతో పాటుగా చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా అభినందించదగ్గ విషయమే. ఒక వ్యక్తి తనను తాను పోషించుకోవడంతో పాటు లైక్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారు. మరి తెనాలి పేరు మారుమోగిస్తున్నారు. నేను ఎప్పుడు బాగా ఇష్టపడుతూ ఉంటా. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ ప్రాంతం సువాసనతో ఉండి ఆ పేరు, ఆ ఊరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండాలి మంచిగా అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. మరి వారు ఒక కిరీటంలోని వజ్రం అని భావిస్తాను నేను. తెనాలిలో కాటూరి శిల్ప కళాశాల నిర్మించడం, మరి ఇన్ని గొప్ప కళాఖండాలను ఇక్కడ చూస్తే అసలు లేని విగ్రహమే లేదు. మరి ఆ విగ్రహం కూడా ఏదో ఆషామాషిగా కాదు, చాలా అందంగా ఉట్టిపడేలాగా దానిలో నాణ్యత మరి అంత సూపర్గా చేస్తున్నారంటే, మన తెనాలి పేరుని అంత గొప్పగా నిలబెడుతున్నారంటే వారైతే కొన్ని వందల సార్లు డయాసుల మీద అవార్డులు తీసుకొని ఉండొచ్చు కానివ్వండి. కానీ ప్రతిసారి నాకు కొత్తగా, చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా ప్రపంచ వేదికల మీద అమెరికా లాంటి చోట్లకు కూడా పోయి మరి మన తెనాలి పేరుని మారుమోగించాలని, ఆ విధంగా దేవుడు అవకాశం ఇస్తాడని కూడా ఈ సందర్భంగా మరి ఇవన్నీ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. మరి రాబోయే ఉగాది మన ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ప్రజలందరూ